రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చేందుకు నూతన టెక్నాలజీ మెషిన్స్ ని ఉపయోగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా చిలుకూరు గ్రామంలో అడ్వాన్స్డ్ జెట్ ప్యాచ్ మిషన్ల పనితీరును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. మంత్రితో పాటు ఆర్ఎండ్బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన కూడా పరిశీలించారు. రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చే పనులకు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో లేనటువంటి విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రోడ్లను మరమ్మతు చేయడానికి అంటే రోడ్లను ప్యాచ్ వర్క్ చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని మొదలుపెట్టారు. ఈ మిషన్ యొక్క పేరు కనుక చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ ప్యాట్ హోల్ జెట్ ప్యాచ్ మిషన్. అంటే ఓన్లీ ఈ ప్యాచ్ వర్క్ చేయడానికే రాష్ట్రంలో ఏవైతే రోడ్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఇట్లా ఏదైతే అక్కడ మిషన్లో మిక్స్ చేసిన తర్వాత కార్మికులు అంటే మ్యాన్ పవర్ తగ్గించే విధంగా ఇట్లా రోడ్లను ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. సో ఈ మిషన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డును ఏదైతే ఈ ప్యాచ్ వర్క్స్లు ఎన్ని ఉన్నాయని గుర్తించారు, ముఖ్యంగా ఇప్పటివరకు ఎన్ని తీసుకొచ్చారు, ఎట్లా జరుగుతుందో పనులు తెలుసుకుందాం. మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈ ప్యాచ్ వర్క్ సంబంధించిన మిషన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మన రాష్ట్రంలో జిహెచ్ఎంసీలో మొదటిసారిగా మేము 2015 నుంచి ఈ మిషన్ తోటి వర్క్ చేస్తున్నాము. ఈ యాక్చువల్గా ఇది న్యూజిలాండ్ టెక్నాలజీ. న్యూజిలాండ్ నుంచి వరల్డ్ వైడ్గా వాళ్ళు మిషనరీ సప్లై చేస్తారు. వరల్డ్ వైడ్లో సక్సెస్ఫుల్గా పార్ట్ హోల్స్ కానీ ప్యాచ్ వర్క్ కానీ ఈ మిషన్ తోటి చేస్తూ ఉన్నారు. మొదటిసారిగా 2015లో మనం మొదటిసారిగా జిహెచ్ఎంసీకి ఇంట్రడ్యూస్ చేసినాం. అప్పటి నుంచి కంటిన్యూస్గా మేము మొత్తం జిహెచ్ఎంసీ ఏరియాలో మేమే పార్ట్ హోల్ ఫిల్లింగ్ కానీ ప్యాచ్ వర్క్ కానీ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. కాబట్టి మంత్రి గారు కోరిక మేరకు ఈరోజు ఇక్కడ పైలట్ ప్రాజెక్టు కొత్తగా ఇన్నోవేటివ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మంత్రి గారి చొరవతోటి ఈరోజు ఇక్కడ పైలట్ ప్రాజెక్టు చేపట్టినాము. ఈ సక్సెస్ఫుల్గా మంత్రి గారి డెమాన్స్ట్రేషన్ తర్వాత మంత్రి గారి డిసిషన్ ఆధారపడి స్టేట్ మొత్తం చేయాలని వాళ్ళు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా అనుకుంటుంది. కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ మేరకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వేరే మిషనరీ కూడా డిప్లాయ్ చేస్తాము. ఇంకా వర్క్ ఇస్తే ఇంకా సక్సెస్ఫుల్గా మన తెలంగాణలో మంచిగా చేస్తాం. దాదాపుగా ఎన్ని మిషన్లు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో మా దగ్గర 6 మిషన్లు, 6 జోన్లలో 6 మిషన్లు కంటిన్యూస్గా నడుస్తున్నాయి. అటు కాబట్టి మన దగ్గర వేరే సిటీలతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో మీకు పార్ట్ హోల్స్ అనేది చాలా తక్కువ. మీరు బెంగళూరు కానీ చెన్నై కానీ చూసుకుంటే పార్ట్ హోల్స్ వాటి గురించి చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో పార్ట్ హోల్స్ వీటి మీద కంప్లైంట్స్ కానీ ఇటువంటి చాలా తక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, రోడ్స్ మంచిగా చేపిస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వీటిలో చొరవ తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. కాబట్టి కంపల్సరీగా రోడ్స్ అన్నీ మేము టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే మిషనరీ కూడా డిప్లాయ్ చేస్తాం. దీంట్లో ఏమేమి కలుపుతారు, ఎట్లా మిక్స్ చేస్తారు? పైన దీంట్లో మనకు మామూలుగా కన్వెన్షనల్ మెథడ్ కాకుండా హాట్ మిక్స్ కాకుండా ఇది కోల్డ్ మిక్స్ ప్రాసెస్లో చేస్తాం. మనం RS1 ర్యాపిడ్ సెట్టింగ్ అనేది ఎమల్షను, దాన్ని మళ్ళీ 10 mm చిప్స్ తోటి ఆటోమేటిక్ మిషన్. ఇది మొత్తం పైప్ ద్వారానే బ్లో చేసుకుంటూ ప్యాచ్ కంటిన్యూస్గా చేసుకుంటూ పోతాము. ఎయిర్ బ్లో చేసినప్పుడు డస్ట్ ఫ్రీ అవుతుంది మొదలు, తర్వాత అగ్రిగేట్ వస్తుంది. గుంతలు పెద్దగా ఉంటే 40 mm తోటి కవర్ చేసుకొని వర్క్ కంటిన్యూస్గా చేస్తాము. 2 షిఫ్ట్లు రోజుకు చేయగలం. సో మొత్తానికి చూడొచ్చు అంటే ఇది 2015లోనే ఇంట్రడ్యూస్ చేస్తాము హైదరాబాద్ నగరానికి, జిహెచ్ఎంసీకి అప్పగించామంటూ కూడా చెప్తున్నారు. అది నూతన టెక్నాలజీ, న్యూజిలాండ్ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ మన తెలంగాణ రాష్ట్రంలో 2015 నుండి వాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇక్కడ ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క మిషనరీని కూడా యూజ్ చేస్తున్నామంటూ ఇక్కడ కాంట్రాక్టర్ చెప్తున్నారు. సో మొత్తానికైతే నగరంలో ఉన్నటువంటి ఏదైతే ప్యాచ్ వర్క్ అంటే రోడ్డు పూర్తిగా వేయడం ఈ మిషనరీతో సాధ్యం కాదు. కానీ ఏవైతే ఈ సిటీలో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ కానీ సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లకు సంబంధించిన ప్యాచ్ వర్క్స్ సంబంధించి ఈ మిషన్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది. మా కార్మికులు కూడా తక్కువగా దీనిలో వాడతారు. ఓన్లీ మిషనే మొత్తం పూర్తిగా ప్యాచ్ వర్క్ చేస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఇది ఈ ప్యాచ్ వర్క్ సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ వినోద్, అనిల్, V6 న్యూస్, చిలుకూరు నుండి.